10వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. జాగ్రత్తగా బుక్ తీసుకోండి, పెన్ను తీసుకోండి. రాయగలిగిన వాళ్ళు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా రాయండి. లేదు సార్ నేను రాయలేనంటే మీరు బైబిల్ మూసేసైనా వినవచ్చు, ఇబ్బంది లేదు. మీరు బైబిల్ జరగకపోయినా ప్రాబ్లం లేదు, బైబిల్ మూసేసైనా వినండి. 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం జాగ్రత్తగా విందాం. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు అటు ఇటు తిరగొద్దు. సెల్ ఫోన్స్ ఏమంటే దాన్ని సైలెంట్ మోడ్లో పెట్టండి. లాస్ట్ వీక్ 9వ అధ్యాయం చివరి వచనాలు మనం విన్నాం కదా. ఏంటి 9వ అధ్యాయం చివరి వచనాలు ఏమన్నాడంటే, ప్రభువారు శిష్యులతో ఏమన్నాడంటే, కోత విస్తారంగా ఉందన్నాడు. కోత పనివారు ఎలా ఉన్నారంట? కొద్దిమందిగానే ఉన్నారు. కోత చాలా విస్తారంగా ఉంది, కోత పనివారు కొద్దిమందిగానే ఉన్నారు. కాబట్టి ఏం చేయమని అన్నాడు? కోత అంటే వర్క్ చాలా ఉంది. యేసు ప్రభు వారి వర్క్ చాలా ఉంది, కానీ వర్కర్స్ ఎలా ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలంటే చాలా మంది వర్కర్స్ కావాలి. కేవలం 2 వర్కర్స్తోనే అపార్ట్మెంట్కి ఫినిష్ అవ్వదు కదా. ఇద్దరు వర్కర్స్తో అపార్ట్మెంట్ ఫినిష్ అవ్వదు. కాబట్టి వర్కర్స్ చాలా మంది కావాలి. ఇప్పుడు యేసు ప్రభు వారికి వర్కర్స్ లేరు, వర్క్ చాలా కనపడుతుంది ఆయనకి, వర్కర్స్ మాత్రం కొద్దిమందిగా ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, వర్క్ చాలా ఉంది కానీ వర్కర్స్ కొద్దిమంది ఉన్నారు, కాబట్టి మీరు దయచేసి కోత పని వారిని పంపించమని దేవుణ్ణి వేడుకోండి అని అన్నారు. సరే, తండ్రిని వేడుకోండి అన్నాడు. కోత పని వారంటే దేవుని పనిచేసేవాళ్ళు, వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు. కాబట్టి మీరు తండ్రిని వేడుకోండి, కోత విస్తారంగా ఉంది. ఇప్పుడు ఈరోజు కూడా అది పరిస్థితి కనపడుతుందా లేదు? చాలా వర్క్ కనపడతా ఉంది. మన చీరాల్లోనే చాలా వర్క్ ఉంది, కానీ ప్రాపర్గా, జెన్యూన్గా, లేకపోతే కరెక్ట్గా, వాక్యానుసారంగా దేవుని వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కరెక్ట్గా వర్క్ జరగట్లేదని నేను చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదన్నమాట. చాలా వర్క్ కనపడుతుంది. దేవుని పని జరుగుతుందా అంటే మన దగ్గర సమాధానం లేదు. నిజంగా దేవుని పని జరుగుతుందా అంటే కరెక్ట్గా ఇన్ని చర్చిస్ ఉన్నాయి, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది సేవకులు ఉన్నారు, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, కానీ ఇంకా చీరాల పట్టణంలో నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారా లేరా? నశించిపోయేవాళ్ళు వేరే వేరే మతాల్లో ఉన్నారంటే మనం ఆశ్చర్యపడతా ఉంటాం, కానీ నశించిపోయేవాళ్ళు క్రైస్తవులుగా పిలువబడే వారిలోనే ఉన్నారు. తెలుసా మీకు? చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తారు, చిన్నప్పటి నుంచి యేసు ప్రభు వారు తెలుసు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ తెలుసు, చిన్నప్పటి నుంచి మా నాన్న ప్రార్థనకి వెళ్తాడు, మా అమ్మ ప్రార్థనకి వెళ్ళిద్ది అనేవాళ్ళు, వాళ్ళ కుటుంబాల్లో కూడా రక్షించబడిన వాళ్ళు వేలలో వందల్లో ఉన్నారు. మీరు అడగండి, క్రిస్టియన్ ఏరియాస్ అని పిలువబడే ప్రాంతాలకు వెళ్ళి, అమ్మ నువ్వు రక్షించబడ్డావా అంటే ఆమె ఏమంటది? నేను ఇంతవరకు రక్షించబడలేదు అంటది. ఆమె వయసు 50 దాటి ఉంటుంది, 60 దాటి ఉంటుంది. క్రైస్తవ ప్రాంతాల్లోనే నశించిపోయే వాళ్ళు చాలామంది కనబడతా ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులని మనం అనలేం, కానీ చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు అని పిలువబడరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా వర్క్ కనపడతా ఉంది, కానీ దేవుడికి వర్క్ చేసేవాళ్ళు కొంతవరకు జరుగుతుంది, జరగట్లేదని నేను అంటలే, కొంతవరకు పని జరుగుతుంది, కానీ వర్క్ జరగాల్సినంత ఏం చేయట్లేదు, జరగట్లేదు. ఆ రోజు యేసు ప్రభు వారు వచ్చే టయానికి వాళ్ళందరూ కూడా కాపరలేని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నారంట. వాళ్ళందరినీ చూడగానే యేసు ప్రభు వారికి కనికరం వచ్చేసింది. ఎందుకంటే దేవాలయంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రులు కానీ, యాజకులు కానీ, పరిసయ్యులు కానీ ఎవరు కూడా దేవుని ప్రేమను చూపించి వారి మీద కనికరపడి వారికి సహాయం చేసే పరిస్థితుల్లో ఎవరు లేరు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుడి గురించి సరిగ్గా ఆ దేవుని యొక్క ప్రేమ గురించి తెలియజెప్పేవాళ్ళు ఎవరు లేరు. ప్రజలందరూ కూడా నిరాశలో, నిస్పృహలో, ప్రజలందరూ కూడా బాధలో, వేదనలో, మమ్మల్ని ప్రేమించి మాకు సహాయం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా, ఆ మెస్సియా వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి టైంలో ప్రజలందరినీ తండోపతండాలుగా మాకు సహాయం చేయ ప్రభువా, మమ్మల్ని కనికరించు, మీరు చూశారు కదా దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు, మాకు సహాయం చేయి, మాకు బాగు చేసేవాళ్ళు లేరు, మా పరిస్థితిని అర్థం చేసుకునేవాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరని తండోపతండాలుగా యేసు ప్రభు వారి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళందరినీ చూసి ఏమయ్యాడంట? కనికరపడ్డాడని బైబిల్లో మనం చదువుతాం. కనికరపడి శిష్యులతో చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా కాపరలేని గొర్రెల వాళ్ళు ఏమైపోయి ఉన్నారు. అందుకని మనం ఏమనుకున్నామంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులే కాపరలేని గొర్రెల్లాగా చెదిరిపోయి ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఈరోజు సంఘాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఏమైపోయారు? కాపరి బోధిస్తున్నప్పటికీ సంఘాల్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళపైన కనికరం చూపించేవాళ్ళు లేరు. సంఘం
ప్రేమను చూపించడం మర్చిపోయింది. సంఘ కాపరి విశ్వాసులను ప్రేమించడం మర్చిపోయాడు. ఏ కాడకి వీళ్ళ ద్వారా నాకేంటి ప్రాఫిట్, నాకేంటి లాభం, వీళ్ళని ఎట్లాగైనా పిండి నన్ను నేను బాగు చేసుకోవాలనుకునేటువంటి సేవకులు తప్పితే వీళ్ళని బాగు చేయాలన్నటువంటి ఆలోచన, వీళ్ళని ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుంది, అదే ప్రాబ్లం. సరేనా? మీకు నిద్ర వచ్చినప్పుడు వెంటనే స్టాండ్ అవ్వండి, అలాగే ఒక్క నిమిషం అలా స్టాండ్ అయ్యి అలా కూర్చోండి. సరేనా? ఇప్పుడున్న సంఘాల్లో కూడా కాపరులు ఉన్నప్పటికీ మనుషుల్ని కనికరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు లేరు. వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకునేవాళ్ళు, వాళ్ళని సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఎవరు కూడా సంఘాల్లో కాపర్లు మనకు కనపట్టలేదు. అందుకని యేసుప్రభు వారు ఆ మాట అన్నారు, నిజమైన సువార్త అందించేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కోత చాలా విస్తారంగా ఉంది. కోత పని వారు ఎలా ఉన్నారు? మనం అనుకుంటాం పని వీళ్ళు వరకే చేయాలి, సేవకుడు పని అది. సేవకుడు అంటే నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సేవకుడు అంటే ఏంటి చెప్పండి తెలుగులో? సేవకుడు అంటే ఏంటి, అర్థం ఏంటి? దాన్ని మనం డిఫైన్ చేద్దాం. సేవకుడు అంటే ఏంటి చెప్పండి? పనిచేసేవాడు. పనిచేసేవాడేనా? ఎవరు పని చేయాలి? ఎవరు పని చేయాలి? అందరు చేయాలా, కొంతమంది చేయాలా? అందరు చేయాలిగా. ఇప్పుడు మీరందరూ కూడా చేయాలిగా. అంటే మీరెవరు? అంటే పొద్దున్నే స్మైలీ ఇక్కడ ఊడ్చింది, ఆమె ఎవరు? సేవకురాలే కదా. మనం ఏమనుకున్నామంటే కొన్ని పేర్లు కొంతమందికి తగిలిచ్చేసేసి వాళ్ళకి వరకే ఆ పేర్లు అనుకుంటాం. కేవలం వాక్యం చెప్పేవాళ్లే సేవకులు కాదు. కాదు, బైబిల్ అట్లా చెప్పట్లా. మీరందరూ సేవకులే. అర్థమవుతుందా? మనం ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది అనే డైలాగ్ ఏంటంటే, సేవకులు వచ్చారండి, సేవకులు వచ్చారని అంటారు. అంటే వంట చేసేవాళ్ళు సేవకులు కాదంటారా? బైబిల్ వంట చేసేవాళ్ళు సేవకులు అనలేదా? సేవకులు అంటే ఏంటి తెలుగులో డిఫైన్ చేస్తే? పనివాళ్ళు అని అర్థం. ఇప్పుడు మనందరం పనివాళ్ళమేగా, దేవుడి కింద మనందరం పనివారమే. ఎవరో సేవకుడు అంటే ఇక్కడ కూర్చొని మీకు వాక్యం చెప్పేవాళ్లే కాదు, వంట చేసేవాళ్ళు సేవకులే. అర్థమవుతుందా? బైబిల్లో సంఘం అంతా సేవకులే, మనందరం కూడా పనివాళ్ళమే. కానీ మనం వీళ్ళ వరకే, పాస్టర్ గారికి ఆ బిరుదులు తగిలిచ్చేసేసి మనమేమనుకుంటున్నాం అంటే మనందరం విశ్వాసులురా, వాళ్ళ వరకే సేవకులురా అనుకుంటున్నాం. లేదు, మనందరం పనివాళ్ళమే. సేవకుడు అంటే పనివాడే కదా, మనందరం పనివాళ్ళమే కాదు. ఆ బిరుదులు వాళ్ళకి తగిలిచ్చేసేసి వాళ్ళ వరకే సువార్త చెప్పాలి, వాళ్ళ వరకే పని చేయాలి, మనందరం జస్ట్ వెళ్ళి కుర్చీలో కూర్చొని వెళ్ళిపోవాలన్న భ్రమలో బ్రతుకుతున్నాం. బైబిల్ అలా చెప్పట్లేదు, మనందరికీ పని ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త 1లో 10వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఆయన 12 మంది శిష్యుల్ని పిలిచి, 10వ అధ్యాయం చూస్తున్నారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన తన 12 మంది శిష్యుల్ని పిలిచి ఏం చేశాడంటే, వీళ్ళందరినీ అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి ఏమి ఇచ్చాడంట? ఇప్పుడు వాళ్ళని పిలిచి ఏం చేశాడు చెప్పండి? పిలిచాడు. పిలిచి అనుందా? ఏం చేశాడు? పని ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈ డిఫరెన్స్ కనపడుతుందా? పిలిచిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా పని ఇస్తాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు పిలిచాడు అంటారా, పిలవలేదంటారా? జనరల్ కాలింగ్ అందరికీ ఉంటుంది. అంటే మిమ్మల్ని అందరినీ లోకంలో నుంచి దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. పిలిచినప్పుడు మీరు అందరూ ఏం చేశారు? దేవుడి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఓ పని కోసం మిమ్మల్ని, నాకేం పని లేదండి, చర్చిలో నాకేం రెస్పాన్సిబిలిటీ లేదు, నాకు ఆదివారం వస్తే నేను ఆదివారం రాగానే బైబిల్ అటక మీద ఉంటుంది, గబగబ స్నానం చేస్తాను, మేకప్ వేసుకుంటాను, బైబిల్ తీసుకుంటాను, వస్తాను, కూర్చుంటాను, వెళ్ళిపోతానంటే అవ్వదు. అర్థమవుతుందా? మనందరికీ పని ఉంటుంది. యవనస్తులకు పని ఉంటుంది, చిన్నపిల్లలకి పని ఉంటుంది, పురుషులకి పని ఉంటుంది, స్త్రీలకు పని ఉంటుంది, అందరికీ పని ఉంటుంది. నాకేం పని లేదండి అనుకోబాకండి. మీరు ఒకటే సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి, భౌతిక సంబంధంగా మన జీవిత విధానం గడవడానికి మనం ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం. అవునా? మనం మన జీవన విధానం గడవడానికి మనం పని చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం. దేనికోసం? మన పొట్ట నింపుకోవడం కోసం, లేకపోతే మన బిడ్డలను బ్రతికించుకోవడం కోసం పని చేస్తున్నాం. కానీ మరి ఆ పని ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన పని లేదంటారా? శారీరక సంబంధమైన పని ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన పని కూడా ఉందా లేదా? ఇప్పుడు పురుషులైతే ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా ఇప్పుడు స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషులు ఉద్యోగాలు చేస్తే స్త్రీలు ఏం చేస్తున్నారు? ఇంటిలో హౌస్ వైఫ్గా వాళ్ళు పని చేస్తున్నారు. హౌస్ వైఫ్గానైనా ఏం చేయాలి? వాళ్ళు పని చేయాల్సిందే కదా. భౌతిక సంబంధంగా పని ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా మరి పని ఎందుకు ఉండదు? ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోకి నడిపించబడినప్పుడు
మీరు రక్షించబడినప్పుడు మీకు పని ఉంటుందా ఉండదా? ఉండిద్ది ఖచ్చితంగా. మీ అందరికీ పని ఉంటుంది. శిష్యులు అంటే ఇప్పుడు దేవుడు వాళ్ళని పిలిచి ఏం చేశాడు? మనం అనే ఒక మాట తెలుసా, నాకు పిలుపు లేదండి, నన్ను పిలవలేదు దేవుడు. ఏం చెప్పడు దేవుడు, అందరికీ పిలుపు ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు వాళ్ళ సామర్థ్యం చొప్పున వాళ్ళకి వర్క్ ఇస్తాడు. ఏదైనా వర్క్ అవ్వచ్చు. ఇప్పుడు చెమ్మడం పని కాదంటారా? కుర్చీలేయడం పని కాదంటారా? పనేనా కాదా? వంట చేయడం పని కాదంటారా? బోధించడం ఒక పని అయితే, బోధించడం ఒక్కటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే కనబడే పని ఇది. అర్థమవుతుందా? ఇది అందరికీ కనబడే పరిచర్య. పాటలు పాడడం, వాక్యం చెప్పడం అందరికీ కనబడే పరిచర్య. దీన్ని మనం అనుకుంటాం గొప్ప పనిరా అనుకుంటాం. ఏమీ కాదు. బైబిల్లో పని అంతా ఒకటే. అర్థమవుతుందా? ఊడ్చే వాళ్ళని దేవుడి సేవకుడే అని అంటాడు, వండి పెట్టే వాళ్ళని సేవకురాళ్ళే అంటాడు, వాక్యం చెప్పే వాళ్ళని సేవకురాళ్ళే అంటాడు, సండే స్కూల్ నడిపించే వాళ్ళని సేవకులనే అంటాడు. అందులో యూత్ని నడిపించే వాళ్ళని సేవకులే అంటాడు. వెనకాల నుండి కొంతమంది పని చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, చర్చి అడ్మినిస్ట్రేషన్. మన చర్చిలో బబ్బులు చేస్తారు చూసారా, అలా చర్చి అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. వాళ్ళని దేవుడు పనివాళ్ళనే అంటాడు. అక్కడ కూర్చొని మిక్సర్ ఆపరేట్ చేసే వాళ్ళని పనివాళ్ళనే అంటాడు. అంటాడా? సౌండ్ సిస్టమ్ పెట్టే వాళ్ళని పనివాళ్ళనే అంటాడు. అన్నీ కూడా పని. దేవుడు మనకు ఒక పని ఇస్తాడు. అర్థమవుతుందా? నీకు చిన్నపిల్లలకి టీచ్ చేయడం అలవాటు అయి ఉండొచ్చు, యవనస్తులకి వాక్యం చెప్పే అలవాటు అయి ఉండొచ్చు, సువార్త చెప్పేటువంటి దేవుడు ఆ తలాంతు దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు, వంట చేసేటువంటి తలాంతు దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు. ఏదైనా పనే ఖచ్చితంగా దేవుడు పిలిచినప్పుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా పని అప్పగిస్తాడు. పిలువబడిన వారికి ఖచ్చితంగా పని ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం 10వ అధ్యాయం 1వ వచనంలో చూసాం కదా, ఆయన 12 మంది శిష్యుల్ని పిలిచాడంట. పిలిచి ఏం చేశాడు? పని అప్పచెప్పాడు. అర్థమవుతుందా? పని అప్పచెప్పాడు. ఇప్పుడు బైబిల్లో 10వ అధ్యాయంలో ఇద్దరు కనపడతారు. ఒకటి శిష్యులు, 2వ వచనంలో అపోస్తులు. అర్థమవుతుందా? వింటున్నారా లేదు? వినండి జాగ్రత్త, వాళ్ళకి వెళ్ళి చూడబా. 10వ అధ్యాయంలో ఇద్దరు కనపడ్డారు. ఒకళ్ళు ఎవరు వాళ్ళు? శిష్యులు. రెండోది అపోస్తులు. సిస్టర్గా చెప్తున్నారు అపోస్తులు. ఒకళ్ళు ఎవరంట? శిష్యులు. రెండో వాళ్ళు ఎవరు? అపోస్తులు. ఇప్పుడు శిష్యులు, అపోస్తులు, ఈ రెండు విషయాల గురించి ఫస్ట్ మనం, యేసు ప్రభువు వారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా? అపోస్తులు అన్న పదం మత్తయి సువార్తలో మనకు కనపడుతుంది. యేసు ప్రభువు వారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. మీకు ఒక డౌట్ వస్తుంది, పాత నిబంధన గ్రంథంలో 12 గోత్రాలు ఉన్నాయి తెలుసా మీకు? యాకోబుల నుంచి వచ్చిన 12 గోత్రాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా పాత నిబంధన చదివేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. కొలసీలు రాసిన పత్రికలో అంటాడు, పాత నిబంధన అంతా ఛాయ, నిజస్వరూపం ఎవరిలో ఉందని చెప్తాడు? క్రీస్తులో ఉందని చెప్తాడు. కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, పాత నిబంధన గ్రంథం అంతా ఛాయ అంటే నీడలాగా అనమాట. అదంతా నెరవేర్పు అంతా ఎక్కడ జరుగుతుంది? క్రీస్తులో జరిగింది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 12 గోత్రాలకు కూడా క్రొత్త నిబంధనలో ఉన్న 12 మందిని ఏర్పాటు చేసుకోవడంలో ఆ 12 మంది ద్వారా ఇశ్రాయేల్ అందరికీ లేదా ప్రపంచం అందరికీ సువార్త అందించడానికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు కదా. పాత నిబంధనలో ఉన్న 12 ట్రైబ్స్, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న 12 డిసైబుల్స్, వీటంతటికీ దగ్గర పోలిక ఉంటుంది అనమాట. పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్పుగా దేవుడు కొన్ని పెట్టాడు. అర్థమవుతుందా? నిజమైన ఇశ్రాయేల్గా యేసు ప్రభువు వారు మనకు కనబడతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు శిష్యులు అన్న పదాన్ని బాగా అర్థం చేసుకోండి. శిష్యులు అన్న పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో డిసైబుల్స్ అంటారు. తెలుగులో ఏమంటారు? ఇంకా అచ్చు తెలుగులో గ్రీక్లో మ్యాథీడ్స్ అన్నారు. శిష్యుల్ని మ్యాథీడ్స్ అన్నారు. మ్యాథీడ్స్ అంటే లెర్నర్స్ లేకపోతే స్టూడెంట్స్ అని అర్థం అనమాట. ఇంగ్లీష్లో ఇంకా మనం చెప్పుకోవాలంటే స్టూడెంట్స్, విద్యార్థులు. శిష్యులు అన్న పదానికి అచ్చ తెలుగు పదం ఏంటి? శిష్యుడికి ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? గురువు ఉంటాడు. ఎవరుంటారు? గురువుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంకా టీచర్, మంచి పదం. మాస్టర్ అంటారు కదా. మన బైబిల్లో ఎక్కువ యేసు ప్రభువు వారిని మాస్టర్ అని సంబోధించారు. మాస్టర్స్కి ఎవరున్నారు? ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభువు వారు మత్తయి సువార్త చివరి వచనాల్లో గ్రేట్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. మీరేం చేస్తారంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి అంటే చెట్లకు పుట్టలకు కాదు, మనుషులందరికీ ఏం చేయండి? సువార్తను ప్రకటించండి. సమస్త జనులు ఏం చేయమన్నాడు?
ఏం చేయమన్నాడు? తప్పు చెప్పారు. శిష్యులుగా చేయమన్నాడు. అర్థమవుతుందా? సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు, సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. ఇప్పుడు డిసేబుల్స్ అన్న పదానికి అసలైన అర్థం ఏంటంటే లెర్నర్స్, నేర్చుకునేవాళ్ళు, లేకపోతే విద్యార్థులు, స్టూడెంట్స్ అని అర్థం. శిష్యుల్ని వాళ్ళందరినీ పిలిచాడు. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏం చేశాడు? వాళ్ళందరికీ నేర్పిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? సంఘం పని ఏంటంటే నేర్చుకోవడం. సేవకుడి పని కూడా నేర్చుకోవడమే. నా బైబిల్ ఒక మహాసముద్రం. అది వాళ్ళు ఏం చేయాలంటే నేర్చుకుంటా ఏం చేయాలి? కొన్ని బైబిల్లో కొన్ని విషయాలు చదువుతూ ఉన్నప్పుడు, వాటిని మనం నేర్చుకుంటా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఎంత క్రొత్తగా ఉంటుందంటే బైబిల్ నేర్చుకుంటా ఉంటే చాలా క్రొత్తగా ఉంటుంది. మీరు నిజంగా బైబిల్ చదివేవాళ్ళు అయితే, బైబిల్ని ఉన్న విషయాల్ని మీరు స్టడీ చేయగలిగిన వాళ్ళు అయితే, కొన్ని విషయాలు కొన్నిసార్లు చదువుతున్నప్పుడు హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఎంతకాలం ఈ విషయం నాకు తెలియదే. ప్రతిరోజు నేను ఈ సందర్భాన్ని అనుభవిస్తూ ఉంటాను. బైబిల్ చదువుతున్నప్పుడు ఇంతకాలం నాకు ఈ విషయం తెలియలేదే. పాస్టర్లకు అంతా తెలుసు అని అనుకోబాకండి, ఏమీ తెలియదు. అర్థమవుతుందా? నేను ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఏమనుకున్నానంటే నాకు జీరో నాలెడ్జ్ ఉంది బైబిల్ పైన. నేను నేర్చుకోవాలి అన్న ఫీలింగ్ ఫస్ట్ తెచ్చుకున్నాను. నేను నేర్చుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మీరు పాస్టర్లు కదా, మీకు అంతా తెలుసు అనుకుంటారు. ఏమీ తెలియదు, నేర్చుకోవాలి. అర్థమవుతుందా? అంటే టీచింగ్ చేయడం నేర్చుకోవాలి. సంఘానికి ఏం బోధించాలి, సంఘానికి ఏం బోధించాలి, ముందు సేవకుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇందాక అమ్మాయి చదివింది కదా, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని సేవకుడు గాను, యోగ్యుని గాను, బోధింప సమర్థుడుగాను నీకు నీవే దేవునికి ఏం చేయి? కనపరచుటకు జాగ్రత్త పడు. నేను బోధింప సమర్థుడుగా ఉండాలి. బోధన అంటే ఏంటో నాకు తెలియాలి. నేను నేర్చుకోవాలి ఫస్ట్. నేను మీకేం చేయాలి? నేర్పించాలి. అర్థమవుతుందా? ఈ మధ్య ఒక బ్రదర్ అంట, మనకు దగ్గరలోనేలే, అంతా బోధ అంతా కూడా ఇష్టానుసారంగా తప్పుగా ఫాల్స్ అంటే అబద్ధాలు చెప్తా, మనుషులను మోసం చేస్తా, ప్రవచనాలు చెప్తా ఉంటే ఒక సహోదరుడు వెళ్ళి, నువ్వు బోధ చేస్తావంటే 250 మంది వస్తా ఉన్నారు, బాగానే ఉంది, నువ్వు ఏమీ చెప్పట్లా బైబిల్లో నుంచి, నీ ఇష్టానికి ఏదో బైబిల్లో ఒక వచనం తీసుకుంటున్నావు, దానికి ఏదో మసిబూసి మారడికాయ చేసి ప్రజలందరిని మోసం చేయడానికి ఏదో చెప్పేస్తున్నావు, కరెక్ట్ కాదు, నువ్వు ఫస్ట్ నేర్చుకోవాలి సహోదరుడా అంటే ఆయన అన్నాడంట, నువ్వు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను, నేను చెప్పే పరిస్థితిలో ఉన్నాను అన్నాడంట. సేవకులందరూ ఏమైపోతున్నారు ఈ రోజుల్లో? డిసైబుల్స్గా లేరు ఈ రోజుల్లో. శిష్యులుగా ఉండటానికి ఇష్టపడలే యేసుప్రభు వారు. ఏం చెప్తున్నారు? మనం పొద్దున్న లేస్తే ఫేస్బుక్లో, యూట్యూబ్లో వేల మంది మనకు ఎదురవుతూ ఉంటారు. ఈ బోధ కూడా ఇతను అబద్ధం చెప్తున్నాడా అని అనిపిస్తూ ఉంటుంది. మనం ఒకసారి మెసేజ్ పెట్టినా, ఫోన్ కాల్ చేసినా మనల్ని బ్లాక్ చేస్తారు. మనం చెప్పేది ఎవరు కూడా ఏం చేయరు, వినరు. ఈ రోజుల్లో సేవకులకు మాత్రమే ఈ రోగం ఉందని అనుకోబాకండి, విశ్వాసుల్లో కూడా ఈ రోగం ఉంది. అమ్మా, నువ్వు సరైన సిద్ధాంతాన్ని ఫాలో అవ్వట్లేదు, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదు, నువ్వు మార్చుకోవాలి, బైబిల్ అలా బోధించట్లేదు, మీరు మంచి దారిలో నడవాలంటే ఎంతమంది వింటున్నారు? మేము పెద్ద సేవకుల దగ్గర వాక్యాలు ఇన్ని వచ్చిన వాళ్ళం. నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు వచ్చి ఏంది వాక్యంలో తెరిచి ఇది కాదమ్మా అదంటే వినటానికి మేమేమి వెర్రోళ్ళం కాదు, మేము సీనియర్ మోస్ట్, నువ్వు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావు మాకు తెలియదు, మేము నువ్వు పుట్టక ముందే బాప్తీసం తీసుకున్నావు, కొన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తే వినే పరిస్థితుల్లో మేము లేవు అని అంటున్నారు అనమాట. జాగ్రత్తగా వినండి. సంఘం ఏం చేయాలంటే, శిష్యులుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? శిష్యులు అంటే ఏం చేయాలి? స్టూడెంట్స్ ఏం చేయాలి? మాస్టర్ దగ్గర నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నేర్చుకోవాలి. డిసైబుల్స్ 12 మందిని పిలిచాడంట యేసుప్రభు వారు. 12 మందికి ట్రైనింగ్ ఇచ్చాడంట. వాళ్ళకి చాలా విషయాలు నేర్పించి వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? 12 మంది దగ్గర క్రైస్తవులు, ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులు నిరంతర విద్యార్థులు. క్రైస్తవులు ఎవరు? ఇప్పుడు క్రిస్టియన్స్ ఎవరు చెప్పండి? ఆల్వేస్ లెర్నర్స్. మనందరం ఎప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాల్సిందే. మనకు తెలియదు, బైబిల్లో మహాసముద్రం మనకు తెలియదు. నేను ఈ బైబిల్ అంతా మీకు ఇచ్చి బోధించమంటే బోధిస్తారా? మనకు తెలియదు, నాకే తెలియదు. చాలా విషయాలు నేనే రోజు నేర్చుకుంటా. కొన్ని కామెంటరీస్, కొన్ని స్టడీ బైబిల్స్, కొన్ని ఆ పుస్తకాలన్నీ, ఆ డాక్ట్రిన్స్. ఈ మధ్య కొన్ని బుక్స్ కొన్నా, డాక్ట్రిన్స్ గురించి ఒక బుక్స్ కొన్నా, స్టడీ బైబిల్స్, మెకార్థర్ స్టడీ బైబిల్స్ కొనుక్కున్నాను. 6,000 రూపాయలు అయింది. అతనికి ఇంకా డబ్బులు ఇవ్వాల.
డబ్బులు ఇవ్వాలి, కొనుక్కున్నా, నేర్చుకోవాలి. నాకు తెలియదు. ఈ పుస్తకం సామాన్యమైన పుస్తకం కాదు. మీరు అనుకుంటున్నారు కావాలి, 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ సామాన్యమైన బుక్ కాదు. ఎవరు పడితే వాళ్ళు బోధించడానికి అవ్వదు. దీనికి చాలా నేర్చుకోవాలి. దీనిలో ఉన్న సారాంశం చాలా గ్రహించాలి. ఇది ఎవరు పడితే వాళ్ళు టీచ్ చేయడానికి అవ్వదు. అర్థమవుతుందా? చాలా నేర్చుకోవాలి. నేను మీకేం చేయాలి అంటే, ఇప్పుడు నిరంతర విద్యార్థుల్లో మీరు ఉన్నారు, పాస్టర్గా నేను కూడా ఉన్నా. నేను నేర్చుకోవాలి, మీకేం చేయాలి? మీరు నేర్చుకున్న వాళ్ళు మీరేం చేయాలి? ఇంకొకళ్ళకి నేర్పించాలి. అది పద్ధతి, సంఘం యొక్క పద్ధతి అది. శిష్యులందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? యేసుప్రభు వారి దగ్గర నేర్చుకుంటా ఉన్నారు. వాళ్ళని 12 మందిని పిలిచాడంట. వాళ్ళని పిలిచి ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు యేసుప్రభు వారు? సంఘం యొక్క పని ఏంటంటే మేకింగ్ డిసైబుల్స్. సంఘం పని ఏంటి? శిష్యులను తయారు చేయడం. మన పని అదే. అందుకనే ఊరికే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వాళ్ళు నాకు వద్దు ప్రభువా, నేను కూడా రోజు ప్రార్థన చేస్తా. సంఘం శిష్యులను ఏం చేయాలి? తయారు చేయాలి. ఇప్పుడు వాక్యం చెప్పే మంచి మంచి వ్యక్తులు తయారవ్వాలి. సంఘానికి శిష్యులను తయారు చేసే కృప దేవుడు ఇచ్చాడు. మనందరం ఏం చేయాలి? బాబు చింటూ, నువ్వు యూత్ లీడర్గా ఉండి యూత్ని నడిపించాలంటే ఈ సహోదరుడు చింటూ ఏం చేయాలి? వాక్యం నేర్చుకొని సంఘానిలో యవనస్తులు నడిపించే స్థితికి రావాలి. అమ్మ అక్స, నువ్వు వాక్యం చెప్పాలంటే వాక్యం చెప్పాలి. అర్థమవుతుందా? లక్ష్మీ సిస్టర్ గారు ఇంకోటి నడిపించాలంటే నడిపించాలి. శిష్యులను తయారు చేయాలి. ఎవరికి? నాకు కాదు. అయ్యగారు అని నాకు భజన చేసేవాళ్ళని కాదు. ఎవరికి భజన చేసేవాళ్ళని? ఆయనకి భజన చేసేవాళ్ళు. నా చుట్టూ తిరిగే వాళ్ళని కాదు. అర్థమవుతుందా? నా చుట్టూ తిరిగేవాళ్ళు నాకు వద్దు. యేసుప్రభు చుట్టూ తిరిగేవాళ్ళు. హనీ బీస్ ఉంటాయి చూసావా? 9 చుట్టూ తిరుగుతూ ఉంటాయి హనీ బీస్, తేనెటీగలు. అలా కాదు, నా చుట్టూ తిరిగేవాళ్ళు కాదు, యేసుప్రభు వారి చుట్టూ తిరిగేవాళ్ళు అనమాట. శిష్యులు అంటే అయ్యగారు భజన చేసేవాళ్ళు కాదు. ఈ మధ్య సంఘాలన్నీ ఏమైపోయినాయి అంటే, మా అయ్యగారు ఒక పుస్తకం రాశాడు, ఆ పుస్తకంలో ఉన్నదే నిజం, ఇక మేమేమీ నమ్మం. ఆయన చెప్పాడు కాబట్టి అది నిజం, ఇంక మేమేమీ నమ్మం. అలాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. ఒకవేళ అనిల్ బ్రదర్ ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తుంటే తప్పు చెప్పాడంటే, బాబు నువ్వు అక్కడ కూర్చొని చెప్పేవు, ఏదో ఒకటి మిస్టేక్ చేసావు తెలుసా, అది కరెక్ట్ కాదు, ఫస్ట్ అది సరి చేసుకో అని చెప్పగలిగితే నేను నేర్చుకునే పరిస్థితిలో నేను ఉండాలి. అది సంఘం అంటే. సంఘం శిష్యులు తయారు చేసేటువంటి సంఘంగా ఉండాలి. మీరందరూ ఏమవ్వాలి? దేవుడికి శిష్యులుగా తయారవ్వాలి. అర్థమవుతుందా? మీరు ఇళ్లలో కూర్చొని ఊరికే ఆదివారం అటెండ్ అయ్యేటువంటి క్రైస్తవులుగా ఉండవాకండి. శిష్యులుగా మీకంటూ సంఘంలో ఒక పని ఉంటుంది. మీరందరూ శిష్యులుగా తయారయ్యి మీరందరూ కూడా ఇంకొకరికి నేర్పించే పరిస్థితిలోకి వెళ్ళాలి. అదనమాట పరిస్థితి. సరే, ఈ 12 మంది దగ్గర వరల్డ్స్ బెస్ట్ టీచర్ ఉన్నాడు. ఎవరైనా ది బెస్ట్ టీచర్ ఉన్నాడు కదా, వరల్డ్స్ బెస్ట్ టీచర్. కొంతమంది ఉంటారు రెజ్లింగ్లో వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని ఒక ఆయన అంటాడు. అలాగే ఈ 12 మంది దగ్గర వరల్డ్స్ బెస్ట్ టీచర్ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈ పిలిచిన 12 మందికి ఏమని చెప్పండి? వర్క్ ఉంది, రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా. ఉత్తమమైన టీచర్ని ఏమంటారు తెలుగులో? బోధకుడు. ఉత్తమమైన బోధకుడు ఒక ఆయన వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఆ పిలిచిన 12 మందిని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట. చర్చికి వచ్చేవారు అందరికి పని ఉండిద్దా ఉండదా? ఇప్పుడు ఉండిద్ది. ప్రతి ఒక్కరికి ఆయన సామర్థ్యం ఇస్తాడు. ఈ 12 మందిని పిలిచాడంట. డిఫరెన్స్ చెప్తానమాట నేను. అంటే ఇప్పుడు డిఫరెన్స్ చెప్పడానికి ఇష్టపడుతున్నా. శిష్యులు కింద అపోస్తులు కదా. పైన ఏముంది? వెంటనే చూస్తున్నారా మీరు? బైబిల్ 10వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులు అని ఉంది. శిష్యులు అంటే ఎవరు? ఇప్పుడు విద్యార్థులు, స్టూడెంట్స్. మనం ఎప్పటి వరకు శిష్యులుగా ఉంటాం ఈ భూమి మీద? చచ్చిపోయే వరకు ఉంటాం శిష్యులుగానే. మీరేమైనా శిష్యుల్లో నుంచి ప్రమోషన్ ఇచ్చి ఇంకో దానిలోకి వెళ్తారా? మీరు టీచర్స్ అయినా లీడర్స్ అయినా శిష్యులుగానే ఉంటారు యేసుప్రభు వారికి. అది గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడి దగ్గర నేర్చుకుంటానే ఉంటారు, నేను కూడా నేర్చుకుంటానే ఉంటాను. ఇప్పుడు ఈ 12 మంది పేర్లు ఏంటి, ఏమో ఉన్నాయి అక్కడ? ఈ 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే యేసుప్రభు వారు. ఈ 12 మెంబర్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళకి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడానికి, సరే వాళ్ళ పేర్లు చూద్దాం 2వ వచనంలో. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏంటి? పేతురు అనబడిన సీమోను. పేతురు తెలుసు కదా, పేతురు గారు. ఆయన బ్రదర్ ఉన్నాడు ఆంద్రేయ. ఆయన జబదేయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. జబదేయి కుమారులు అంటే తెలుసు కదా మీకు. యోహాను, యేసుప్రభు రొమ్మున అనుకున్న యోహాను ఉన్నాడు సరే. ఆయన తమ్ముడైనటువంటి యాకోబు,
ఫిలిప్పు, బర్తిలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయ్య ట్యాక్స్ కలెక్టర్ తెలుసు కదా మీకు. అల్ఫై కుమారుడు యాకోబు. యాకోబులు ఇద్దరున్నారు శిష్యుల్లో. ఒకళ్ళేమో యోహాను బ్రదర్ అయిన యాకోబు, ఇంకొకళ్ళు ఎవరు? అల్ఫై కుమారుడైన యాకోబు. ఇంకెవరున్నారు? తద్దయి అని మారు పేరు గలన లెబ్బయి. ఓకే, లెబ్బయి అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంకెవరున్నారు? కనానీయుడైన సీమోన్ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇందాక పేతురు అని మారు పేరు గల సీమోన్ చూసాం కదా, ఇప్పుడు కనానీయుడైన సీమోన్ ఉన్నాడు. ఆయన యేసు ప్రభు వారిని 30 వెండి నాణ్యాలకు అమ్మిన ఇస్కరియోతు యోధా. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 12 మంది శిష్యుల పేర్లు నిద్రలో లేపడిగినా చెప్పాలి మీరు, గుర్తుపెట్టుకొని. ఇంటికి వెళ్ళిన తర్వాత 12 మంది శిష్యుల పేర్లు గుర్తుపెట్టుకొని నోటేట్ చేయండి. 12 మంది శిష్యులు 12 మందిని ఏం చేశారంటే, ఆ 12 మందిని పంపుచు వారికి ఆజ్ఞాపించింది. ఇప్పుడు మీరు మొదటి వచనంలో శిష్యులు అని అన్నారు, విన్నారా? రెండో వచనంలో ఏమన్నారు? కాదు, అపోస్తులు అని అన్నారు. ఏంటమ్మా నీకేమైనా డౌట్ ఉందా? నన్ను అడుగు, నేను చెప్తా. ఏం లేదుగా, జాగ్రత్తవి. ఇప్పుడు ఫస్ట్ శిష్యులు అన్నారు సార్. శిష్యుల్ని గ్రీక్లో మ్యాథీడ్స్ అన్నారు. మ్యాథీడ్స్ అంటే అర్థం ఏంటంటే విద్యార్థులు అని. ఇప్పుడు శిష్యులు ఏమైపోయారు? కింద వచనాల్లోకి వచ్చేసరికి అపోస్తులు అయ్యారు. అపోస్తులు అంటే ఏంటి అర్థం? అపోస్తులు అంటే ఏంది? అపోస్టెల్లా అనేటువంటి గ్రీకు పదంలో నుంచి అపోస్తుల్స్ వచ్చిందనమాట. అపోస్టెల్లా అనేటువంటి పదానికి ఏంటంటే క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్స్ హూ ఈజ్ సెంట్ ఆన్ మిషన్, అంటే పంపబడిన వారు అని అర్థం. ఒక పని మీద పంపబడిన వారు అని అర్థం. ఒక మిషన్ మీద పంపబడిన వారు అని అర్థం. అర్థమవుతుందా? మీకు తెలుసు కదా, ఒక మిషన్ పైన కొంతమందిని పంపిస్తూ ఉంటారు. కమిషన్. అంతకుముందు మన ఆంధ్రాలో ప్రత్యేక హోదా ఇవ్వడానికి శ్రీకృష్ణ కమిటీ అని చెప్పి ఒక కమిటీని పంపించారు. గుర్తుందా మీకు? వాడికి ఒక కమిషన్ ఇచ్చి, ఆ శ్రీకృష్ణ కమిషన్ అంటారు, శ్రీకృష్ణ కమిటీ అంటారు. వాళ్ళకి ఒక పని మీద వాళ్ళని పంపిస్తారనమాట. అపోస్తులుడు అన్న మాటకి అర్థం ఏంటంటే, ఇది గ్రీకులు ఎలాగ ఉపయోగిస్తారంటే, రాజుగారి పర్సనల్ రిప్రజెంటేటివ్స్ అంటారు చూసారా, వాళ్ళని, లేకపోతే అంబాసిడర్స్ అంటారు వాళ్ళని అధికారంతో వాళ్ళకి ఒక అధికారం ఇచ్చి, అధికారంతో పనిచేసే వ్యక్తులు ఏదైనా పని మీద పంపించినప్పుడు అధికారంతో పనిచేసే వ్యక్తులకి ఉపయోగించే పదం అన్నమాట. ఏంటది? ఏం పదం అది? అపోస్తులు. కన్ఫ్యూజ్ అవ్వబాకనా? అపోస్తులు, శిష్యులు. ఇప్పుడు కింద ఎవరు కనపడుతున్నారు? అపోస్తులు అంటే అర్థం ఏంటి తెలుగులో? పంపబడిన వారని అర్థం. అర్థమవుతుందా? పిలిచిన వారు ఏమయ్యారు? ఇప్పుడు పిలువబడిన వారు పంపబడుతున్నారు. అది బైబిల్లో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పిలువబడిన వారు ఏమవుతున్నారు? ఇప్పుడు పంపబడుతున్నారు. పిలువబడిన వారు శిష్యుల్ని ఏమన్నాడు ఇంగ్లీష్లో? స్టూడెంట్స్ని ఏం చేస్తున్నాడు? సరే, ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ని మళ్ళీ రివర్స్లో అడుగుతా. శిష్యుల్ని అపోస్తులుగా దేవుడు చేశాడు అంటే ఏం చేశాడు? మీరు చెప్పండి. శిష్యుల్ని అపోస్తులు చేశాడు అంటే ఏంటి అర్థం? కాదు. స్టూడెంట్స్ని, పిలిచిన వారిని ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. పని ఇచ్చి పంపిస్తున్నాడు. అంటే పిలువబడిన వారందరికీ పని ఉంటుందా? ఉండదా? ఇప్పుడు అందరికీ ఉంటుంది పని. అర్థమవుతుందా? పిలిచిన వారిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పంపిస్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? ఈ అపోస్టెల్ అనే పదాన్ని గ్రీకులు ఉపయోగిస్తారు. గ్రీకులు వాళ్ళు ఎందుకు ఉపయోగిస్తారంటే, రాజుగారికి ఉంటారు చూసారా, రాజుగారికి పర్సనల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళకి రాజుగారి అధికారంతో వాళ్ళని ఒక పని మీద పంపించినప్పుడు వాడే పదం అనమాట అపోస్టెల్లా అనేటువంటి పదం. అంటే క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్స్ హూ ఈజ్ సెంట్ ఆన్ మిషన్. అంటే ఒక పని మీద కొంతమంది క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్స్ని ఒక అధికారం ఇచ్చి వాళ్ళ ఒక పని మీద పంపించే వాళ్ళకి ఉపయోగిస్తారనమాట ఈ అపోస్టెల్లా అనేటువంటి పదం. అర్థమవుతుందా? మీరు ఈ పదాన్ని మీరు మొదటి యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను ఆగండి. పోయినసారి ఇతను చెప్పాడు, నాకు పోయిన వారం అర్థం కాలేదు. అలా ఎవరు చెప్పబాక. నీకు అర్థం కాకపోతే మనం డిస్కస్ చేద్దాం, అంతేగాని మీరు ఊరికి నిద్రపోతాం వినబాకండి. మీకు అర్థం కాలేదే చెయ్యొద్దండి, లేకపోతే లేచి నిలబట్టి క్వశ్చన్ అడగండి. మనం ఆన్సర్ చేసుకుంటా డిస్కస్ చేసుకుంటా వెళ్దాం, సరేనా? 13వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది చెప్పండి, చదవండి.
చూస్తున్నారా? యోహాను 13:16 ఏముంది అక్కడ? పంపబడిన వాడు అని పైన ఒకటేస్తుందా? ఆ ఒకటి కింద ఫుట్ నోట్లో ఏం రాశాడు? ఫుట్ నోట్లో కింద రాశాడు కదా. ఇప్పుడు పంపబడిన వాడికి అర్థం ఏంటి? అపోస్తులుడు అంటే పంపబడిన వాడని అర్థం. అర్థమవుతుందా? మీరు అపోస్తులు అంటే అమ్మో వాళ్ళు ఎవరో అనుకోబాకండి. అపోస్తులు అంటే పంపబడిన వారు, పని మీద పంపబడిన వారు. అర్థమవుతుందా? అది అర్థం. అపోస్తులు అంటే మీరు అమ్మో వాళ్ళు అపోస్తులు అంటండి, మనం ఎవరిమి? మనం సాధారణ విశ్వాసులు అని అనుకోబాకండి. ఒక పని మీద పంపించిన వాళ్ళు ఏమంటారు? అపోస్తులు అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్. శిష్యుడు అపోస్తులుగా మారడం అనేది ఒక ప్రాసెస్. మనకు అర్థమైంది కదా. పిలిచిన వారిని పంపించడం అనేది ఒక ప్రాసెస్. అది పంపబడిన వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు పంపబడిన వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక కంపెనీ తరపున మెడికల్ రిప్రజెంటేటివ్స్ వెళ్తారు. తెలుసా మీకు? తెలుసా? హాస్పిటల్స్కి వెళ్ళి, సార్ మా ట్యాబ్లెట్ వేసుకుంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్ రోగాలు మాయమైపోతాయి సార్, ఒక్కసారి వాడి చూడండి అంటారు. తెలుసా మీరు? ఓపీ రాసినప్పుడు డాక్టర్స్ మనల్ని ఆపి మరి వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు గంటల దాని గురించి డిస్కస్ చేసి ఏదో ఒక రకంగా ఆ ట్యాబ్లెట్, వాళ్ళ కంపెనీ తరపున ట్యాబ్లెట్ ఆ డాక్టర్ గారు వాడేటట్టు చేసి ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళిపోతారు, మెడికల్ రిప్రజెంటేటివ్స్. అర్థమవుతుందా? ఆ డాక్టర్ కనుక ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే ఇక ఆ ట్యాబ్లెట్ పేషెంట్స్కి ఏం చేస్తారు? ఇప్పుడు కంపెనీ తరపున ట్యాబ్లెట్ని ప్రమోట్ చేయడానికి ఏం చేశారు? మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు. తెలుసు కదా, మీ బీఫార్మసీ చదివిన వాళ్ళకి అర్థమైంది. మెడికల్ రిప్రజెంటేటివ్లు వాళ్ళ కంపెనీ తరపున ఆ ట్యాబ్లెట్ని ప్రమోట్ చేయడానికి వస్తారు. ఇప్పుడు శిష్యులు కూడా ఎవరిని ప్రమోట్ చేయడానికి వెళ్తున్నారు? కింగ్ని ప్రమోట్ చేయడానికి, రాజుగారిని ప్రమోట్ చేయడానికి, రాజుగారి యొక్క రాజ్యం గురించి ప్రకటించడానికి ఏం చేస్తున్నారు? ఈ యొక్క అపోస్తులు, ఈ శిష్యులు పంపబడుతున్నారు అన్నమాట. అర్థమవుతుందా? రాజుగారు వచ్చాడు ఓహో అని చెప్తా ఉంటారు చూసారా. రాజుగారు వచ్చాడు, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, ఇక మనకి ఏ దిగులు లేదని చెప్పి యేసుప్రభు వారు పంపించినటువంటి శిష్యులు ఏం చేస్తారు? ఆ రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉంటారు అన్నమాట. అర్థమవుతుందా? ఇట్లా ప్రకటించడానికి వెళ్ళిన వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో చాలామంది అపోస్తులని దేవుని గురించి ప్రకటిస్తున్నారు కదా. ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి అపోస్తులైన వాళ్ళకి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు అంటాడు, నేను స్వతంత్రుని కానా, నేను అపోస్తుల్ని కానా, ప్రభు అయిన యేసుని నేను చూడలేదా అంటాడు. అపోస్తులైన వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తాడు? పునరుద్ధానుడైన క్రీస్తుని ఖచ్చితంగా ఏం చేస్తారు? వాళ్ళు చూస్తారు. అర్థమవుతుందా? చూడకుండా ప్రకటించరు. అర్థమవుతుందా? యోహాన్ రాసిన పత్రికలో మొదటి యోహాన్ రాసిన పత్రికలో యోహాన్ అంటాడు, మేము విన్న వాటిని గురించి కన్న వాటిని గురించి ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాం అంటారు. అంటే వీళ్ళు యేసు ప్రభు తెలియకుండా ఏం చేయరు. వీళ్ళు రాజుగారి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? మరణించిన వాళ్ళని లేపడం చూశారు. ఇంకేం చూశారు? కుంటివారు నడవడం చూశారు, గుడ్డివారు కన్నులు తెరిచి చూడడం చూశారు. ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? విన్న వాటిని కన్న వాటిని ఏం చేస్తున్నారు? వెళ్ళి చెప్తున్నారు. అర్థమవుతుందా? రాజుగారి రాజ్యం గురించి, రాజ్యానికి సంబంధించినటువంటి ఆ క్రియలు చేయడానికి వీళ్ళు పంపబడుతున్నారు అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఖచ్చితంగా అపోస్తులైన వాళ్ళు ఏం చేసి ఉండాలి చెప్పండి? యేసుప్రభు వారిని ప్రత్యక్షంగా ఆ పునరుద్ధానుడైన క్రీస్తుని ఏం చేసి ఉండాలి? ప్రత్యక్షంగా చూసి ఉండాలి. మరి ఈరోజు మనం కళ్ళారా చూడలేం కదండి. అంటే మనకు చూడడానికి ఏమి ఇచ్చారు? బైబిల్ ఇచ్చారు. ఇప్పుడు బైబిల్లో యేసుప్రభు వారిని ప్రత్యక్షంగా ఆ వాక్యాన్ని చదివి ఆయన అర్థం చేసుకొని చెప్పాలి. ఒక ఆయన ఈ మధ్య ఒక పుస్తకం రాశాడు, కాపరి అనే పుస్తకం. ఆ పుస్తకంలో ఆయన రాస్తాడు, చాలామంది బోధకులు, చాలామంది ప్రీచర్స్ అంట తెలియని దేవుడిని ప్రకటిస్తున్నారంట. అర్థమవుతుందా? ఆయన దాని గురించి రాస్తా అంటాడు, నాస్తికులు క్రీస్తుని ప్రకటిస్తున్నారు అంటాడు. నాస్తికులు అంటే వాళ్ళకి దేవుడి గురించి ఏమాత్రం తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మైక్ పట్టుకొని ప్రకటించడానికి మొదలైపోయారు. అర్థమవుతుందా? అసలు బైబిల్ అంతా కూడా ఒకటే. పడిపోయిన మానవుడిని రక్షించడానికి వచ్చిన దేవుడు, ఆ రాజుగారు వస్తాడన్నటువంటి ప్రవచనాలు, ఆ రాజుగారు భూమి మీదకి రావడం, తన రాజ్యాన్ని స్థాపించడం,
ఆ రాజ్యానికి సంబంధించిన క్రియలు చేయడం, మరలా ఆయన ఆ రాజ్యంలో చేర్చబడిన వారిని తీసుకెళ్ళడానికి మరలా ఆయన తిరిగి రావడం. ఇదే కాంటెక్స్ట్ అంతా, ఇంక వేరేదేమీ లేదు. అర్థమవుతుందా? కానీ బోధించేటప్పుడు ఎవరైనా రాజుగారి గురించి ఒక్క మాట అయినా చెప్తున్నారా? మీరు పెళ్ళికి వెళ్ళారు, అమ్మా సహోదరుడు ప్రేమరాజు పెళ్ళమ్మా, ప్రేమరాజు గురించి వాళ్ళ ఆవిడ గురించి 4 మాటలు చెప్పండి అని చెప్పి పాస్టర్ గారికి మైక్ ఇచ్చారు అనుకోండి. ఈరోజు నేను ఆదరణ కోరిక గురించి, మనుషులు చనిపోవడం గురించి ఈరోజు నేర్చుకుందాం అంటే ఎట్లా ఉంటుంది? చెప్పాల్సిన వ్యక్తి గురించి చెప్పకుండా ఎవరెవరి గురించో చెప్తారు. ఈరోజు యూట్యూబ్లు చూడండి, యేసుప్రభు గురించి మాటలు వినపడలేదు. ఎవరి గురించి వినపడుతున్నాయి? యూట్యూబ్లో మీరు చూడండి, దేవుడిని మహింపరచడానికి క్రికెట్ ఆడారంట కొంతమంది. వీళ్ళు క్రికెట్ ఆడితే దేవుడు ఎట్లా మహింపరచబడతాడో అర్థం కాదు నాకు. బడా బోధకులు అందరూ కలిసి హైదరాబాద్ గ్రౌండ్లో క్రికెట్ ఆడారని అది యూట్యూబ్లో పెట్టారు. దేవుడిని మహింపరచే విధంగా క్రికెట్ ఆడినటువంటి గొప్ప దైవజనులు అని పెట్టారు. ఏంటి ఉపయోగం? రాజుగారి గురించి ప్రకటించకుండా మైక్ ఇస్తే, ఇక టైటిల్స్ చూస్తేనండి, అసలు ఆ టైటిల్స్, ఆ యూట్యూబ్లో టైటిల్స్ అసలుకి బుర్ర పాడైపోయింది అనమాట. మొన్న ఈ మధ్య కొన్ని టైటిల్స్ చదివాను నేను కూడా, అసలు బుర్ర పాడైపోద్ది. ఒక ప్లేస్లో అయ్యగారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు అయ్యగారు మాట విని ఏం జరిగింది అనగానే అసలు అయ్యగారు ఏం చేశాడో ఆ మాట కోసం నిద్ర వస్తుందా? నీకు బాగా వస్తున్నట్టుంది కదా, అందుకని వాటర్ తాగుతా ఉన్నావు. సెల్ ఫోన్ చూసేటప్పుడు నేను నిద్రపోయిన అన్నవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. సెల్ ఫోన్ చూస్తా నిద్రపోయారా మీరు? అబ్బా అని అర్ధరాత్రులు అయి ఉంటుంది, పగల టైంలో అయి ఉండదు. ఇప్పుడు రాజుగారి గురించి, ప్రభువు గురించి మనకు తెలియకుండా మనం ఏం చేయలేము? యేసు ప్రభు వారి గురించి చెప్పలేం కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన క్రీస్తుని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. తెలుసుకోకుండా ఆయన ఏం చేయలేము? ప్రకటించలేము. ఇప్పుడు వంట మాస్టర్లో వాళ్ళు అంత భోజనం చేసి వాళ్ళు ఏం చేయరు? దాన్ని రుచి చూడరు కదా. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. మనకేమీ తెలియదు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమనంటే మనం ఏమీ టేస్ట్ చేయం. మనం ఏం చేస్తాం? ప్రకటించడానికి పాస్టర్లు అయిపోతున్నారు చాలామంది. వైట్ అండ్ వైట్ వేసేసుకుంటున్నారు, బలిపీడాలే అక్కడికి వెళ్ళి పోడియముల దగ్గర నిలబడుతున్నారు. అబ్బో అసలు కేకలు పెట్టి అరుపులు అరిసి చెప్తున్నారు. ఏమి చెప్తారో తెలియదు, ఆయన గురించి ఏమీ తెలియదు. ఈ బైబిల్ ఇచ్చి బాబు మత్తయి సువార్త ఏ ఉద్దేశంతో రాశాడు చెప్పంటే వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళు కానీ ఏం చేస్తారు? చెప్తారు. చెప్పడానికి బయలుదేరిపోయారు చాలామంది. పాస్టర్లు అయిపోయారు చాలామంది. రాత్రి కూడా మాకు క్లాస్ జరిగింది. చాలామంది పాస్టర్లు ఎందుకు అవుతున్నారంటే వాళ్ళమ్మ సమర్పించింది కాబట్టి అయ్యారంట. కొంతమంది పాస్టర్లు ఎందుకు అయ్యారంటే వాడు చెప్పగలేదు నేను చెప్పకూడదా అని చెప్పి అయ్యాడంట కొంతమంది. అర్థమవుతుందా? కొంతమంది పాస్టర్లు ఎందుకు అయ్యారంటే నేను కూడా ప్రవచనాలు చెప్తా అని అయిపోయారంట కొంతమంది పాస్టర్లు ఎందుకు అయిపోతున్నారు? ఏవేవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 4 రాళ్ళు సంపాదించి ఏం చేయాలి? ఏ ఉద్యోగం లేదు కాబట్టి నేను పాస్టర్ని అయిపోదా, అందుకని పాస్టర్లు అయిపోయారు చాలామంది. నాకు కూడా ఆ టాలెంట్ ఉంటే బాగుండు అన్నటువంటి భ్రమలో కొంతమంది ఏమైపోయారు? నేను కూడా వాళ్ళలాగా చెప్పాలని చెప్పి ఏమైపోయారు? అందుకే ఈరోజు కాపీ పేస్ట్లు వచ్చినాయి చూసారా? వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ వాళ్ళలాగే చెప్తారు. వీళ్ళకంటూ సొంత వాయిస్, సొంత ఆలోచన ఏమీ లేదు, ఉండదు. అర్థమవుతుందా? పెద్ద సంఘం ఉంటుంది, ఆ సంఘంలో పాడిన వాళ్ళందరూ అలాగే పాడతారు. ఇంకొక సంఘం ఉంటుంది, ఆ సంఘంలో పాస్టర్ గారు ఎట్లా వాక్యం చెప్తారు, మిగతా వాళ్ళందరూ కూడా అలాగే వాక్యం చెప్తారు. అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, రాజుగారి గురించి తెలియకుండా రాజుగారి గురించి ఏం చేయలేము మనం? ప్రభువు గురించి తెలియకుండా, ప్రభు వాక్యం తెలియకుండా, పునరుద్ధానుడైన క్రీస్తుని బైబిల్ చదివి అర్థం చేసుకోకుండా నువ్వేం చేయలేవు? ప్రకటించలేవు. అది గుర్తుపెట్టుకోండి. విశ్వాసమైనా పాస్టర్ అయినా ఇంకెవరైనా ప్రకటించడానికి నీకు వాక్యంలో పునరుద్ధానుడైన క్రీస్తు నీకు అర్థమై ఉండాలి. ఆయన ఏం చేయడానికి వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, తిరిగి లేవడం ద్వారా నీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు తండ్రి దేవుడికి చనిపోయి తిరిగి లేవాల్సిన అవసరం లేదుగా, ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదుగా. ఎందుకు ఆయన చనిపోయి తిరిగి లేవాల్సి వచ్చింది? ఆయన చనిపోయాడు, ఎందుకోసం చనిపోయాడు? నీ పాపాల కోసం, నా పాపాల కోసం చనిపోయాడు. ఆయన తిరిగి లేచాడు. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి నీ పాపాలు ఒప్పుకుంటే నిన్ను కూడా ఏం చేస్తాడు? నిన్ను లేపుతాడు. అందుకే క్రైస్తవులకు మరణం లేదని అంటాం మనం. మనకు మరణం లేదు, ఉందా లేదా?
మనం ఏం చేస్తాం? మనందరం మన వాళ్ళని మళ్ళా కలుసుకుంటాం. మరణం లేదు, అక్కడికి వెళ్తాం. మనందరం ఏం చేస్తాం? మన వాళ్ళని మళ్ళా దేవుణ్ణి చూస్తాం, మన వాళ్ళని మనం కలుసుకుంటాం మళ్ళా ఆ రాజ్యంలో. రేపు ఆ నూతన భూమి నూతన ఆకాశంలో మనందరం కూడా కలిసి ఉంటాం. మరణం లేని ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అర్థమవుతుందా? అది తెలుసుకోవాలి ఫస్ట్. బిబ్లికల్ ఆ ఫండమెంటల్స్ తెలుసుకోకుండా మనం ప్రకటించలేం. ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుందా? అపోస్తులు పంపబడిన వారు ఖచ్చితంగా ఎవరి గురించి తెలుసుకొని ఉంటారు? అమ్మ కుమారి వెళ్ళి మీ చంద్రాబాద్ సెంటర్లో యేసుప్రభు వారి గురించి చెప్పమ్మా అంటే ఏం చేయాలి? ఏం చేస్తుండాలి? ఆమె యేసుప్రభు వారి గురించి, ఈ బైబిల్లో ఉన్నటువంటి యేసుప్రభు వారి గురించి ఫస్ట్ తెలుసుకొని ఉండాలి. తెలుసుకోకుండా ఏం చేయలేవు, నువ్వు ప్రకటించలేవు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక అంశం ఉంటుంది ఏంటంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఇంకొక విషయం ఉంటుంది. ఏంటంటే అది, కాబట్టి యోహాను 1వ అధ్యాయం 21వ వచనం అవుతుంది అపోస్తుల కార్యాలు. కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయినట్టు అవశ్యమని చెప్పాడంట. చూడండి, ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, యోహాను బాప్తీసం ఇచ్చి మొదలుకొని ప్రభువైన యేసు మన దగ్గర నుంచి పరమునకు చేర్చకబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 1:21 ఏముందంటే, యేసు ప్రభు వారు పరముకు చేర్చబడిన దినం వరకు ఎవరితో ఉన్నాడంట? ఎవరితో ఉన్నాడు? శిష్యులతో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారితో వారికి ఏముండి ఉండిద్ది? పంపబడిన వారికి ఏమని ఉండిద్ది? బలమైన సహవాసం అయితే ఉండిద్దిగా. ఓకే, సరే. ఇప్పుడు యేసు ప్రభు వారితో అపోస్తులైన అంటే పంపబడిన వారికి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? బలమైన స్నేహం, సంబంధం ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరికీ రిలేషన్షిప్ బాగుంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు పరమునకు చేర్చబడిన దాకా ఎవరితో ఉన్నాడంట? శిష్యులతో ఉన్నాడని బైబిల్ సెలవిస్తా ఉంది. అంటే వాళ్ళతో బలమైన సహవాసం ఉందని అర్థం అనమాట. బలమైన స్నేహం లేకుండా మనం పంపబడలేం. అర్థమవుతుంది? దేవుని గురించి తెలియకుండా, దేవుడి గురించి నేర్చుకోకుండా, దేవునితో సహవాసం లేకుండా మనం ఏం చేయలేం? ఆయన ఏం చేయలేం? ప్రకటించలేం. అపోస్తులు అనే వంటి వ్యక్తులు వాళ్ళు దేవునితో స్నేహం కలిగి ఉంటారు, వాళ్ళు దేవునితో రిలేషన్ కలిగి ఉంటారు. అర్థమవుతుందా? ఏమీ తెలియకుండా, దేవునితో సంబంధం లేకుండా, ప్రార్థనలో గడపకుండా, వాక్యం చదవకుండా దేవుని గురించి ప్రకటించడం అవుతుందా అవదా? ఈ రోజుల్లో అవుతుంది. దేవుడి గురించి వాళ్ళు ప్రార్థన చేయరు, దేవునితో సంబంధం ఉండదు, దేవుని వాక్యాన్ని గురించినటువంటి స్పృహ కానీ, దేవుని వాక్యంలో ఉన్నటువంటి భావం కానీ, దేవునితో కలిసి టైం గడిపేటువంటి పరిస్థితి కానీ ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు ఆ ప్రభువుని ప్రకటించడానికి బయలుదేరిపోయారు. అర్థమవుతుంది? కొంతమంది ఈ మధ్య నిన్న ఒక బ్రదర్ అంటున్నాడు, త్రిత్వం అనే పదం బైబిల్లోనే లేదండి అంటున్నాడు. అంటే అతనికి బైబిల్ చదివినప్పుడు ఏం అర్థం కాలేదు? దేవుడు ముగ్గురుగా ఉన్నాడు అన్న విషయం అర్థం కాల. అదే పెద్ద ప్రాబ్లం. వాళ్ళు వెళ్ళి ప్రకటిస్తే ఏం జరిగిద్ది చెప్పండి? ఎంత గలిబిలి జరిగిద్ది కదా. అర్థమవుతుందా? కేవలం దేవుడు కార్లు ఇవ్వడానికి, బంగ్లాలు ఇవ్వడానికి, వ్యాధులు నయం చేయడానికి మాత్రమే దేవుడు ఉన్నాడంటే దేవుడిని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాం మనం? ఎలా దేవుడు అర్థమవుతున్నాడు ప్రజలకి చెప్పండి? కేవలం ఆయన స్వస్థపరిచేవాడుగానే కొంతమందికి అర్థమవుతున్నాడు, కొంతమందికి అద్భుతాలు చేసేవాడుగానే అర్థమవుతున్నాడు, కొంతమందికి చచ్చిపోయిన వారిని లేపిన వాడిగానే అర్థమవుతున్నాడు. అర్థమవుతుందా? కొంతమందికి అయితే కేవలం ఆశీర్వాదపు జల్లులు కురిపించేవాడుగానే అర్థమవుతున్నాడు, కొంతమంది కుటుంబాల్లో రోగాలు బాగు చేసేవాడుగానే అర్థమవుతున్నాడు. ఆయన పాపుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన రక్షకుడిలాగా ఎవరికి అర్థం కావట్లే. ఆయన మనుషుల్ని విపరీతంగా ప్రేమిస్తున్నాడని ఎవరికి అర్థం కావట్లే. ఇదంతా ఎవరికి అర్థమైద్ది? బైబిల్ చదివి దేవునితో బలమైన సంబంధం కలిగి ఉన్న వాళ్ళకి అర్థమైంది. అందుకే వాక్యం ఎవరు పడితే వాళ్ళు ప్రకటించకూడదు. వాక్యం అంటే అందరూ ప్రకటించకూడదు అని కాదు, ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి అంటే సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాతే. అర్థమవుతుందా? ఒక 10,000 మంది, ఒక 500 మంది, 200 మంది కూర్చున్న దగ్గర బాగా భూమి మీద వాళ్ళని విపరీతంగా పొగుడుతారు. గొప్ప వ్యక్తి అండి, డాక్టర్ గారండి, వాక్యం చెప్తున్నాడండి అని చాలామంది పొగుడుతారు. కానీ ప్రభువేమనుకోడు, దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడేమనుకోడు, నా గురించి ఏమీ తెలియదు, ఏం చేస్తున్నాడు ఇతను, ఏదో చెప్పేస్తున్నాడు అని అనుకుంటారు దేవుడు. అర్థమవుతుందా? మరి 10 మందే ఉన్నారు, 10 మందే ఉన్నారు. ఈ 10 మంది డోర్స్ క్లోజ్ చేస్తే డిస్టర్బెన్స్ ఉండదు, మనకి డిస్టర్బెన్స్ ఉండానే ఉంటుంది.
10 మందే ఉన్నారు. దేవుడి గురించి బాగా అర్థం చేసుకుంటా నేర్చుకుంటున్నారంటే దేవుడు దేన్ని దృష్టిస్తాడు చెప్పండి? 10 మంది ఉన్న దగ్గరే దృష్టిస్తాడు. 100 మంది ఉన్నారు, దేవుడి గురించి ఏమీ సరిగ్గా చెప్పట్లేదు. దేవుడు పట్టించుకుంటాడా దాన్ని? దేవుడు దాన్ని దృష్టిస్తాడా? అందుకనే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వాళ్ళు విద్యార్థులుగా నేర్చుకునే వాళ్ళుగా ఉండాలి. తర్వాతే వాళ్ళు ఏమవ్వాలి? పంపబడాలి. అర్థమవుతుందా? పంపబడే వ్యక్తులు ఏమై ఉండాలి? దేవుడి దగ్గర నేర్చుకొని ఉండాలి. నేర్చుకోకుండా వాళ్ళు ప్రకటించడానికి అవ్వదు. అందుకనే దయచేసి త్వరపడి వాక్యం బోధించడానికి ప్రయత్నాలు చేయబాకండి. బోధించేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకొని బోధించడానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? యేసుప్రభు వారిని వాళ్ళు పంపించాడు. నేను ముగిస్తున్నాను నా మాటలు. చూడండి 10వ అధ్యాయంలోకి వెళ్దాం. వాళ్ళు పంపించాడంట. ఎలా పంపించాడు? ఇప్పుడు 10వ అధ్యాయం వాళ్ళకి ఏమేమి ఇచ్చాడంట? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి రోగాన్ని బాగు చేయడానికి, స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చాడంట. 5వ వచనంలో చూడండి, యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు, అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు, సమరయులు ఏ పట్టణంలోకైనా ప్రవేశింపడు, కానీ ఇశ్రాయేల్లోని వంశంలోని నశించిన గొర్రెల వద్దరికి వెళ్ళండి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందారు కనుక ఉచితంగా ఇవ్వండి అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమేం చేయమంటున్నాడు చెప్పండి? మీరు చెప్పండి, ఏమేం చేయమంటున్నాడు? ఒక్కొక్కళ్ళు చెప్పాలి. ఏమేం చేయమంటున్నాడు? చింటూ నీకేం అర్థమైంది? ఏమేం చేయమన్నాడు? ఒక్కొక్కడు చెప్పండి. ఏమేం చేయమంటున్నాడు? అది దయ్యాలు వెళ్ళగొట్టమంటున్నాడు. అక్కడేం పెద్ద విషయమే లేదు. దయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు, రోగాలను స్వస్థపరచమన్నాడు, కుష్ఠరోగులను బాగు చేయమన్నాడు, చచ్చిపోయిన వారిని లేపమన్నాడు. అవన్నీ చేయడానికి ఏమిచ్చాడు? వాళ్ళకి అథారిటీ ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళకి అథారిటీ ఇచ్చాడు లేదా? వీటన్నిటిపైన అధికారం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇవన్నీ చేస్తా ఏం చేయమంటున్నాడు? ఎందుకు ఆ పవర్ ఇచ్చాడు? ఆ రోజుల్లో దేవుడు ఆ పవర్ వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు అది పనిచేస్తుందా అంటే? చచ్చిపోయిన వాళ్ళు మనం లేపలేం. మనం కూడా శిష్యులే. చచ్చిపోయిన వాళ్ళు మనం లేపలేం. ఏంటి ఆ రోజుకి ఈ రోజుకి తేడా అంటే, దేవుడు అఫీషియల్ క్రెడెన్షియల్స్ అంటారు అన్నమాట, వాటిని అధికారిక క్రియలు అంటారు. మెస్సియా వచ్చాడు, ఇశ్రాయేల్కి ఏం కావాలి? సూచనలు కావాలి ఇశ్రాయేల్కి. అర్థమవుతుందా? వాళ్ళతో ఉన్న పెద్ద ప్రాబ్లం అదే. ఇశ్రాయేల్కి సూచనలు కావాలి, సైన్స్ కావాలి. సైన్స్ అంటే మ్యాథ్స్ సైన్స్ కాదు, SIGNS సైన్స్ అంటే సూచిక క్రియలు కావాలి. ఇశ్రాయేల్కి సూచిక క్రియలు లేకపోతే ఏమవరు? వాళ్ళు నమ్మరు. అందుకనే ఇప్పుడు రాజుగారి సంబంధించిన ఆ రాజుగారు ఏం చేస్తాడు అనడానికి సూచక్రియలు ఏంటి? మరణించిన వారు తిరిగి లేపబడడం. ఆయన ఆ పనులు చేస్తాడు. రోగాలను స్వస్థపరచడం. అంటే రోగం లేని ఒక రాజ్యాన్ని ఆయన ఏం చేయబోతున్నాడు? రేపు ఆయన రాజ్యంలో మనం రోగం లేనటువంటి వ్యక్తులుగా ఉండబోతున్నాం, మరణాన్ని లేనటువంటి వ్యక్తులుగా ఉండబోతున్నాం. ఉన్నవా లేదా? సాతాన్ అధికారం కింద నుంచి దేవుని అధికారం కిందకి రాబోతున్నాం. ఇవన్నీ సూచక్రియలు అన్నమాట. రాజ్యానికి యేసు ప్రభువు రాజ్యానికి సంబంధించిన అధికారిక క్రియలు అవన్నీ. అవి లేకపోతే ఇశ్రాయేల్ ఏం చేయరు? నమ్మరు. అర్థమవుతుంది? అందుకని యేసు ప్రభువు ఏం చేశాడు? వాళ్ళకి అథారిటీ ఇచ్చి, మీరు బాబు అవి ఉంటేనే వాళ్ళు నమ్ముతారు, అవన్నీ చేస్తా మీరేం చేయండి? పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి. బాప్తీసు యోహాను ఏదైతే ప్రకటించాడో మీరు కూడా ఏం చేయండి? పరలోక రాజ్యం సమీపించింది. మీరు ఒక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో రాజుగారు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఆ మెస్సియా వచ్చాడు. ఆ మెస్సియా ఇప్పుడు నేను మెస్సియాకు సంబంధించిన క్రియలు చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, బాబు ఈ క్రియలన్నీ ఎలా చేస్తున్నారంటే, ఇవి మా శక్తితో మేము చేయట్లేదు, అదిగో ఆయన అక్కడే ఉన్నాడు, మీరు వెళ్ళి ఏం చేయండి, మీరు చూస్తే మీకు అర్థమైద్దని మెస్సియాని చూపించవచ్చు అనమాట. అందుకని యేసుప్రభు వారు వాళ్ళకి అథారిటీ ఇచ్చి పంపించి ఆ క్రియలు చేయమని చెప్పాడు. ఏం క్రియలు? రోగాలను స్వస్థపరచడం, దయ్యాలు పట్టిన వాళ్ళని బాగు చేయడం, మరణించిన వారిని తిరిగి లేపడం. ఇవన్నీ చేస్తా మీరు ఎక్కడికి వెళ్ళండి? అన్యుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళండి? సువార్త ఎవరికి ప్రకటించండి? ఫస్ట్ ఏది పడితే అది చెప్పొద్దు. ఫస్ట్ ఎవరికి చెప్పమన్నాడు? సువార్త ఎవరికి చెప్పమన్నాడు? ఇశ్రాయేలుకి మాత్రమే చెప్పండి. నేషన్ ఆఫ్ ఇశ్రాయేల్. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఫస్ట్ ఎక్కడ చెప్పండి సువార్త? ఫస్ట్ మన వాళ్ళకి చెప్పుకుందాం సువార్త. అర్థమవుతుందా? తర్వాత మనం ఏం చేద్దాం? అప్పటికి క్రీస్తు ఇంకా లేపబడలేదు కదా. తర్వాత ఏం చేద్దాం?
క్రీస్తు మరణించి లేపబడాలి కాబట్టి తర్వాత బయటికి వెళ్దాం. ఫస్ట్ ఎవరికి చెప్దాం సువార్త? వీళ్ళకి చెప్దాం. వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళ ఊరికి నేను నమ్మరు బాబు. వాళ్ళకి ఏం చేయాలి? ఏదో ఒక సూచక్రియ కావాలి. సూచక్రియ కావాలి, మీరేం చేయండి? మరణించిన వారు లేపుతా ఉండండి, దయ్యాలు పట్టిన వాళ్ళని బాగు చేస్తూ ఉండండి, రోగాలని పట్టిన వాళ్ళని స్వస్థపరుస్తూ ఉండండి. అవన్నీ చేస్తామంటే అబ్బో ఏంటో గొప్పగా అసలు ఈ క్రియలన్నీ అద్భుతంగా ఉన్నాయి, ఈ అద్భుతకరుడు ఎవరన్నా వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఏం చేయండి? నా పేరు చెప్పండి అని అన్నాడు యేసుప్రభు వారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రాజుగారికి సంబంధించిన క్రియలన్నీ వీళ్ళకి అథారిటీ ఇచ్చి వీళ్ళు ఏం చేయమన్నాడు? ఆ పనులు చేయమన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించాలి. ఆ సైన్స్, ఆ క్రియలన్నీ చేయాలంట. వీళ్ళు ఆ ఒక వితౌట్ పేమెంట్ ఊరకనే ఆ యొక్క అధికారాన్ని వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు ఉచితంగా చేయాలి. ఇప్పుడు ఊరకనే ఎవరైనా చేస్తున్నారా? అయ్యగారు చేయబెట్టి ప్రార్థన చేయాలంటే 10,000. అయ్యగారి దగ్గర నూనె డబ్బా కొనాలంటే మినిమం 100 రూపాయలు. ఖర్చీఫ్ కొనాలంటే మళ్ళీ ఈ ఖర్చీఫులు. అయ్యగారి పవర్ అంతా కూడా. నిన్న ఒక దౌర్భాగ్యుడు చెప్తున్నాడు, విజయవాడలో ఉంటాడు. వాడు ఏం చెప్తున్నాడంటే, రేపు ప్రార్థనకు రండి, నేను ప్రార్థించిన శుద్ధ జలాన్ని, అనాయింటింగ్, అభిషేకించినటువంటి ఆ శుద్ధ జలం అంటే వాటర్ అన్నమాట, వాటర్ని మీ మీద చల్లుతాను, అది శుద్ధ జలం, మీ పాపాలన్నీ పోగొట్టబడతాయి అని చెప్తున్నాడు ఒక దౌర్భాగ్యుడు. విజయవాడలో ఉంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వాటర్లో ఏముందంట? పవర్ ఉందంట. ఆ పవర్ మీ పాపాలు ఎల్లగొట్టేది ఎవరు? పాపాలను తుడిచేసేది ఎవరు? ఏం కడిగిద్ది మనల్ని, మన పాపాలని? ఆయన రక్తం కదా. వీడి శుద్ధ జలం వాళ్ళ పాపాలను కడిగిద్దంట, వాళ్ళని అభిషేకించిద్దంట, తీసుకొని చల్లితే వచ్చేసిద్దంట. చూసారు ఎంత ప్రమోషన్. ఒకవేళ దేవుడే కనుక అపోస్తులకి ఇచ్చినటువంటి అధికారం ఇప్పుడు కనుక ఇచ్చుంటే మనోళ్ళు ఏమైపోయి ఉండేవాళ్ళు? యేసుప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళ జనాలు. ఇప్పటికి వస్తున్నారా? ఇప్పటికి నాకు భయం. ఒకవేళ ఎవరికైనా బాగలేదు ప్రార్థన చేశారంటే, వాడు స్వస్థపడ్డాడంటే కర్మగాలి, ఎవరు చుట్టూ తిరుగుతారు? ఆ యేసుప్రభు ఎవరో మాకు తెలియదండి, నువ్వు వచ్చావు ప్రార్థన చేసావు నేను బాగుపడ్డా, నాకు నువ్వే కావాలంటారు. అంటారా? అనరా? యేసుప్రభు కావాలని ఎవడని అంటాడా? అది పెద్ద భయం. అందుకే దేవుడు ఆ పవర్ ఇప్పుడు ఇవ్వాల. ఇప్పుడు నువ్వు యేసుప్రభు వారు నీ పాపాల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడని నమ్మితే నీకు పరలోకం, నువ్వు కూడా లేపబడతావు. లేకపోతే లేదు. ఒకవేళ దేవుడు నాకే కనుక ఆ పవర్ ఇస్తే నేనేమైపోతాను? ఇప్పటికే చాలామంది పాస్టర్లు దేవుళ్ళు అయిపోయారు విశ్వాసుల దృష్టిలో. అర్థమవుతుందా? అయ్యారా లేదు? హీరో వర్షిప్ సంఘాలు స్టార్ట్ అయ్యిందా లేదా? అయ్యిందా లేదు? ఆయన ఏంటండి, ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు? ఆయన మామూలోడు కాదు. ఆయన వాక్యం అంటే ఆయన వాక్యం అంతే, ఇంకా నమ్మాల్సిందే. అబద్ధం చెప్పినా ఏం చేయాల్సిందే? నమ్మాల్సిందే. అయ్యగారు ఎవరు అనుకున్నారు? 100 సంఘాలను కట్టాడండి ఆయన. ఆఫ్టర్ ఆల్ నువ్వు బోడి జీవాలయం నడిపిస్తున్నావు, 20 మందిని గ్యాదర్ వేసుకొని 1000 సంఘాలను కట్టాడు. ఏమనుకున్నావు అయ్యగారు అంటే? అయ్యగారు పాట పాడాడంటే దెయ్యాలు వనకాల్సిందే. చెత్త చెదారం అంతా సంఘాల్లో నిండిపోయింది ఈరోజు. జాగ్రత్త పడండి. అందుకనే మీరు అపోస్తులు పంపబడేవారు ఖచ్చితంగా ఎవరి గురించి తెలుసుకొని ఉండాలి? దేవుడి గురించి తెలుసుకురండి. బైబిల్ చదవమనేది అందుకే. మీరు పునరుద్ధానుడైన క్రీస్తుని తెలుసుకోకుండా ప్రకటించలేరు. అర్థమవుతుందా? మీకు నిజంగా సువార్త చెప్పాలన్న మనసు ఉందో లేదో నాకు తెలియదు. ఎంతమంది నిజంగా సువార్తను ప్రకటిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఊరికే బొమ్మల్లాగా వచ్చిన కుర్చీల్లో కూర్చొని వెళ్ళిపోయే పరిస్థితులే తప్పితే ఇంకొకరికి ఆ దేవుడి గురించి ప్రకటించాలన్న మనసు మనకి లేదు. ఒకవేళ ఉన్నా ఏం చేయాలి నువ్వు? నాకు అంతకుముందు ఒక తమ్ముడు తెలుసు, చదువు రాదు, నిషాని. యేసుప్రభు గురించి ప్రకటించాలని ఆశ ఉంది. నన్ను అడిగాడు, అన్నా నాకు దేవుడి గురించి తెలియదు, బైబిల్ చదవడం రాదు, కానీ ఆయన గురించి చెప్పాలని ఆశ ఉందంటే నేనేం చెప్పానంటే, బైబిల్లో ఒక యాప్ ఉంది తమ్ముడు, నువ్వు యాప్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని IRV బైబిల్ అని ఒకటి ఉంటుంది, ఆ యాప్ ఎక్కించుకో, దానిలో స్పీకర్ ఆయనలో ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ఆన్ చేసామంటే వాక్యం దాని అంతటా అదే ఒక అతను చదువుతూ ఉంటాడు నిదానంగా. నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విను, నీకు అర్థమైంది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి, ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి, నేను చెప్తాను, తెలుసుకున్న తర్వాత ప్రకటించు, అప్పుడు నీకు బాగా ఉపయోగపడిద్ది. అంటే ఆ తమ్ముడు బాగా బైబిల్ అంతా ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ బైబిల్ కొత్త నిబంధన అంతా చదివి వినేసేడు మొత్తం. మనకు ఆ దృష్టి కూడా ఉండదు. ఏదో ఒక సాగు చదువు రాదండి అని చెప్పేస్తే అయిపోద్ది. సువార్త ఎందుకు చెప్పట్లేదంటే నాకు చదువు రాదుగా అని చెప్పేస్తే అయిపోద్ది అని అనుకుంటాం. మనం ప్రకటించాలన్న మనసు ఉంటే ఎట్లాగే నేర్చుకుని ఏం చేస్తాం? ప్రకటిస్తాం. మనం ప్రకటించాలన్న మనసు లేదు ఫస్ట్. మనకు అదే పెద్ద ప్రాబ్లం. ఎన్ని సంవత్సరాలు చెప్పినా వినటానికే ఉంటాం, చెప్పడానికి రాదు.
సువార్త చెప్పడానికి రాదు. నీకోసం ఏం చేశాడు ప్రభు, పక్కన వాళ్ళకి చెప్పరా అంటే ఏం చేయవు, చెప్పడానికి రాదు. చెప్పమ్మా, నువ్వు వెళ్తున్నావు కదా ఆఫీస్కి, అక్కడ చెప్పమ్మా, ఎట్లాగట్లా వాళ్ళకి ఏదో ఒక రకంగా ప్రకటించమ్మా. అక్కడ స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, అక్కడ చెప్పమ్మా అంటే ఏమీ నేర్చుకోదు. ఏమేం చెప్పిద్ది ఇంకా, ఆయన ఏం చెప్తాడు ఇంకా దేవుడి గురించి? చెప్పడానికి రాదు. నువ్వు పనిచేసే చోట చెప్పు బ్రదర్ అంటే చెప్పడానికి రాదు. దేని గురించి ఏం చెప్తాం? అర్థమవుతున్నా? బిర్యానీ ఆడ బాగుంటుందో చెప్తాం. అర్థమవుతున్నా? తక్కువగా వస్తువులు ఎక్కడ దొరుకుతాయో చెప్తాం. బట్టలు ఏ షాపులో కొంటే వాడు తక్కువగా ఇస్తాడో చెప్తాం. చెప్తాం లేదా? కర్రీస్ పాయింట్ ఎక్కడ కర్రీస్ మంచిగా దొరుకుతాయో చెప్తాం. చెప్పమా? జిలేబీ ఎక్కడ మంచిది దొరికిద్దో తెలుసు మనకి. ఎక్కడ స్వీట్స్, పట్టావి స్వీట్స్కి వెళ్తేనే మంచి స్వీట్లు దొరుకుతాయని మనకు తెలుసు, చెప్తాం ఖచ్చితంగా. పక్కనోడు అక్కడ వెళ్ళి వేరే స్వీట్స్ వద్దు, పట్టావి స్వీట్స్లోనే కొను, అక్కడే బాగుంటుందని చెప్తాం. యేసుప్రభు గురించి చెప్పడం మాత్రం రాదు మనకి. అదే పెద్ద ప్రాబ్లం. ఆయన మంచి దేవుడు. నీ జీవితంలో నీకున్న పాపాన్ని క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకుంటే నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీలోకి వస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించి నిన్ను నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడని చెప్పం. అదే పెద్ద ప్రాబ్లం. శిష్యులు ఏమవ్వాలి ఇప్పుడు? అపోస్తులు అవ్వాలా లేదా? పిలిచిన వారు పంపబడాలా లేదా? మిమ్మల్ని అందరిని ఏం చేశాడు దేవుడు? పిలిచాడు. పంపబడుతున్నారా? ప్రజల్లోకి వెళ్తున్నారా? చెప్తున్నారా? ఆయన సారాంశాన్ని అర్థమయ్యేటట్టు ప్రజలకు బోధిస్తున్నారా? ఆలోచించండి ఈరోజు. ఇప్పుడు యేసుప్రభు వారి సువార్త ఎవరికి చెప్పమన్నాడు? ఫస్ట్ ఇప్పుడు నీ పరిచర్య ఎక్కడ స్టార్ట్ అవ్వాలి చెప్పండి? నువ్వు ఉండే ప్రజల మధ్యలో ఏం చేయాలి? నీ పరిచర్య, నీ సువార్త స్టార్ట్ అవ్వాలి. అర్థం కాని విషయం ఏంటంటే, సేవకులందరికీ హైదరాబాదే చూపిస్తాడు దేవుడు. చూసారా మీరు? అందరికీ హైదరాబాదే చూపిస్తాడు, లేకపోతే చెన్నై చూపిస్తాడు. అర్థమవుతుందా? ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, బడా సేవకుడు, దేవుడు నన్ను ఓన్లీ సిటీస్లోనే చర్చి కట్టమన్నాడు అన్నాడు. అర్థమవుతుందా? ఆయన కడుతున్నాడు. ఇప్పుడు సిటీస్లోనే చర్చిలు కడుతున్నాడు. మరి గ్రామాలు ఆఫ్టర్ ఆల్ నాస్టీ, చీప్. ఇప్పుడు మీరు సువార్త ఎక్కడ చెప్పాలి? ముందు మీ ఇంట్లో చెప్పండి. అర్థమవుతుందా? మీ ఇంట్లో సువార్త చెప్పండి. సువార్తకు తగ్గినట్టుగా మీ జీవితాన్ని సెట్ చేసుకోండి. ఫస్ట్ మీ ఫ్యామిలీలో సువార్త, నెక్స్ట్ ఎక్కడ సువార్త? మీ చుట్టుపక్కల. అర్థమవుతుందా? దేవుడు నాకు బ్రదర్ ఎందుకు అర్థం కావట్లేదు, కానీ దేవుడు నాకు విజయవాడ ప్రాంతాన్ని చూపిస్తున్నాడు. అక్కడ కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. ఏం చెప్పడు దేవుడు, అంత భ్రమ. దేవుడు ఎప్పుడు అట్లా చెప్పడు. అర్థమవుతుందా? నీ చుట్టూ నశించిపోయే వాళ్ళు 10 మంది ఉన్నారు. నిన్ను ఎందుకు అక్కడికి ఎందుకు పంపిస్తాడా? విజయవాడ, హైదరాబాదు ఎందుకు పంపిస్తాడు నిన్ను? ఫస్ట్ నీ ఊరికి చెప్పుకో. చీరాల పట్టణంలో 2 ఉన్నారు తెలుసా మీకు? ఒకళ్ళు దేవుని గురించి తెలియని అన్యులు. అర్థమవుతుందా? దేవుడి దగ్గరకు వచ్చి మరీ నశించిపోయే క్రైస్తవులు తెలుసా మీకు? ఎక్కడా సత్యం చెప్పే పరిస్థితులు చీరాల్లో లేవు. ఎక్కడ చూసినా ప్రవచనాలని, స్వస్థతలని, అద్భుతాలని, యేసు పరిశుద్ధాత్మ పేరిటి దయ్యాల్లాగా గందరగోళం విలవిల్లాడిపోయి గందరగోళం కొట్టేసుకొని నాశనం అయిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళని కూడా మనం బాగు చేయాలి. అర్థమవుతుందా? మందల అక్కడికే వెళ్తున్నారు. స్వస్థతలు ప్రవచనాలు అనగానే వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పడు, వీళ్ళు ఏమి నేర్చుకోరు, వీళ్ళ ఆత్మ సంబంధించి ఏమి బాగుపడరు, టైం వేస్ట్ అయిపోతుంది. వీళ్ళని కూడా బాగు చేయాలి. చీరాల్లో నేను కూడా అందుకే చీరాల్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సత్యంలోకి సంఘాన్ని నడిపించాలన్న ప్లాన్తోనే మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ నువ్వు ఎక్కడ పని చేయాలి? నీ ఫ్యామిలీలో పని చేయండి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, వీళ్ళకి సువార్త అందించబడాలి. నెక్స్ట్ నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం, నీ బంధువులు, వీళ్ళకి ఏం చేయాలి? సువార్త అందించబడాలి. నెక్స్ట్ నీ చుట్టుపక్కల, నీ ప్రాంతం, నువ్వు ఉంటున్న ప్రాంతం, నువ్వు అన్యజనుల మధ్యలో ఉంటే నీ ప్రాంతం అంతా ఏమో వాళ్ళు నిన్ను బట్టి రక్షణలోకి నడిపించబడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంచుకొని నేను ఎక్కడికి వెళ్ళి సేవ చేస్తాను అనవాకండి. ఫస్ట్ నీ ఏరియా, ఫస్ట్ నీ ఫ్యామిలీ, నెక్స్టే ఏదైనా. ఫస్ట్ నీ ఫ్యామిలీ, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం దేవునిలో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ నీ తల్లిదండ్రులు, నీ బంధువులు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నిజంగా యేసుప్రభు వారు నమ్ముకుంటున్నారా లేదా చెక్ చేయండి. ఆ తర్వాతే మీరు ఎక్కడికైనా. అర్థమవుతుందా? నాకు అదే ప్రాంతాన్ని కళ్ళ చూపిస్తున్నాడంటే ఏం నమ్మబాకండి, అంత అబద్ధం. ఫస్ట్ యేసుప్రభు వారు ఎక్కడికి పంపించాడు? వాళ్ళ శిష్యుల్ని నశించిన ఇశ్రాయేల్ దగ్గరికి పంపించాడు. అర్థమవుతుందా? ఆ తర్వాతే ఎక్కడికైనా. నేను అదే నేర్చుకున్నా. ఫస్ట్ మనం వెళ్ళి అక్కడెక్కడికో చెప్పడం కాదు, ఫస్ట్ మన ఫ్యామిలీకి మనం చెప్పుకుందాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పుకుందాం, తర్వాతే. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? ఫస్ట్ ఎవరికి చెప్పుకోవాలి?
ఇశ్రాయేల్ అంటే ఇప్పుడు మనకెవరు? మన ఫ్యామిలీ, మన చుట్టూ ఉన్న మన పొరుగువారు. వాళ్ళకి చెప్పుకోండి ఫస్ట్ సువార్త, నెక్స్టే ఏదైనా. సరేనా? శిష్యుల గురించి అపోస్తుల గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీక్ వాళ్ళని పంపిస్తా కొన్ని సూచనలు చెప్తాడు దేవుడు. అర్థమవుతుందా? అవి నేర్చుకుందాం నెక్స్ట్ వీక్. అర్థమవుతుందా? శిష్యులు ఏమయ్యారు ఇప్పుడు? ఇప్పుడు తెలుగులో చెప్పండి. శిష్యులు అపోస్తులు అయ్యారంటే తెలుగులో చెప్పండి. ఫస్ట్ వాళ్ళు ఎవరు? శిష్యులంటే అది రికార్డ్ ఆపేసినా.